శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 24/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ ద్వాదశి, శనివారం రాత్రి 10:40 వరకు. అలాగే ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:26 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రము. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. యమగంట కాలము ఉదయం 10:30 నుండి 3 గంటల వరకు. వర్జము ఉదయం 10:26 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:50 నుండి 7:24 వరకు. అలాగే అమృత గడియలు చూసుకున్నట్లయితే ఈరోజు 7:21 నుండి 9:07 వరకు ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే గత 2 రోజుల విధంగానే అంటే ప్రతి ఒక్క రాశి వారికి కూడా మిశ్రమ ఫలిత సూచన కనబడుతూ ఉంది. మేషరాశి వారి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వారి వరకు అందరికీ కూడా ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలిత సూచనే కనబడుతుంది. అంటే శుభ కార్యక్రమాలు, అశుభ కార్యక్రమాలు రెండు కూడా ఉన్నాయి. అలాగే మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నాయో, లేదు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కులదైవము, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, మీ యొక్క ఇష్టదైవారాధన ద్వారా మీరు కొన్ని సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఏం చేయాలి? ప్రప్రథమంగా మనందరం కూడా దైనందిన జీవితం మొదలు పెడుతూ ఉంటాం. అయితే యాంత్రిక జీవితంలో ఉండి మనం చేసేటువంటి 2 తప్పిదాలు ఉన్నాయి. ఒకటి, ఉదయం లేవగానే మనం ఏ పని చేయాలి, ఈ పని మిగిలిపోయింది, అటువంటి ఆలోచన ధోరణితో లేస్తూ ఉంటాం. అలాగే పడుకునే ముందు కూడా మనం ఈ పని అయిపోయింది ఇవాళ ఏదో ఒకటి అని చెప్పి అనుకుంటాం. కానీ మనం విశేషంగా ఫలితాలు పొందాలి అంటే దినచర్యలో ప్రారంభము, ఏదైతే ముగింపు రెండు ఉన్నాయో మంచి ప్రార్థనతోటి, మంచి అంటే సహాయత అంటే మంచి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా పూర్తి చేసుకోగలుగుతాం. అంటే ఉదయాన్నే లేవగానే ముందు మన తల్లిదండ్రుల్ని, మన కులదైవాన్ని వీరిని స్మరించుకుని ఈరోజు నాకు వచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో దీన్ని సద్వినియోగం చేసుకుంటాను, అటువంటి శక్తిని మీరు నాకు ఇవ్వండి అని ఎప్పుడైతే మీరు ప్రార్థించడం జరుగుతుందో మీ యొక్క ప్రార్థనని వారు స్వీకరించి ప్రతి ఒక్క అవకాశాన్ని మీకు అనుకూలంగా ఉండడానికి మీ కులదైవం కానీ, మీ పితృదేవతలు కానీ వీరందరూ కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే మొత్తము దినచర్య అంతా పూర్తి చేసుకుని పడుకునే ముందు అంటే మీ అంతా పూర్తి చేసుకుని నేను పడుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని అంటే నా సంకల్పం మేరకు లేదా నా యొక్క శక్తి వంచన లేకుండా పూర్తి చేశాను, నాకు ఈ విధమైన అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మకు కృతజ్ఞతాభావం తెలుపుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే మనం నిద్రిస్తామో ఆ స్వామివారు ప్రసన్నులై మన యొక్క కార్యాచరణకు మనకి మంచి బాట వేయడం జరుగుతూ ఉంటుంది. మరుసటి రోజు మనం మళ్ళా ప్రశాంతంగా లేచి మన కార్యక్రమాలు చేసుకునేటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇదంతా చేయడము అని అనుకుంటూ ఉంటారు. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అదేవిధంగా మనం కొన్ని చేసే ముందు మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అవన్నీ కూడా మనకి సత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజు శనివారం కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే దర్శనం చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల్లో ప్రదక్షిణం చేసి విశేషంగా శనీశ్వరుడికి కొద్దిగా నువ్వుల నూనె, నల్ల నువ్వులు, బెల్లం సమర్పించినట్లయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయబడతాయి. కాబట్టి చక్కగా ఆ నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి ఆ స్వామివారికి సమర్పించినట్లయితే, తైలాభిషేకం చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే నలుపు రంగు వస్తువులు, నలుపు రంగు వస్త్రాలు ఇవన్నీ కూడా వీలైనంత వరకు వాడకుండా ఉండడం మంచిది. ప్రత్యేకంగా ఏలినాటి శని జరుగుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రాశుల వారు అంటే మకర, కుంభ, మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అలాగే కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావంలో ఉన్నారు. వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారు. వీరు ఏకభుక్తము అంటే ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే దైవారాధన వీలైనంత వరకు దైవ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే మంచి సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాలను పాటించి ఆ యొక్క శని ప్రభావాన్ని తొలగించుకోగలని ఆశిస్తున్నాము. శుభం భూయాత్.